ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి సేవకులకి గుడ్ న్యూస్ వచ్చిందండి. గతంలో 60 సంవత్సరాలు దాటితే శ్రీవారి సేవకి వాళ్ళు ఎలిజిబుల్ కారండి. కానీ ఇప్పుడు 70 సంవత్సరాల వరకు శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పించారు టీటీడీ వాళ్ళు. గత 2 నెలల నుంచి సీనియర్ సేవక్ అని ఒక కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టారండి. వీళ్ళు ఏంటంటే 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వీళ్ళని సీనియర్ సేవక్ కింద పరిగణిస్తారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. వీళ్ళు 15 రోజులు, నెల రోజులు, 30 రోజులు, 90 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీనియర్ సేవకులకు వచ్చి ఏజు 70 నుంచి 70 వరకు ఇచ్చారండి. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ సేవకి పెట్టుకుని శ్రీవారి సేవకి రావచ్చు. వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే శ్రీవారి సేవకులకి హాజరు తీసుకోవడం, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అన్నది అబ్జర్వ్ చేసి పై అధికారులకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళు సీనియర్ సేవకులు వాళ్ళని అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా పరకామణి సేవ కూడా జనరల్ సేవకులకి ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఎంప్లాయీస్ మాత్రమే పరకామణి సేవకి ఎలిజిబుల్. ప్రస్తుతానికి 10th క్లాస్ పూర్తి చేసుకున్న ఎవరైనా సరే 25 సంవత్సరాలు దాటిన వ్యక్తులు జనరల్ పరకామణి సేవ కూడా పెట్టుకోవచ్చు. కొత్తగా 2 నెలల నుంచి దీన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే ఇందులో నవనీత సేవని, అలాగే శ్రీవారి సేవ తిరుమల తిరుపతి, పరకామణి సేవ ఎంప్లాయీసు, నాన్ ఎంప్లాయీసు, అలాగే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సీనియర్ సేవక్ 15 డేస్, 30 డేస్, 90 డేస్ ఇలా కొత్త కాలమ్స్ వచ్చారు. కొత్త వెబ్సైట్లో కూడా శ్రీవారి సేవ ఈజీగానే బుక్ అవుతున్నాయి. గతంలో 1 నిమిషము లేదా 2 నిమిషాల్లోనే స్లాట్లన్నీ బుక్ అయిపోయినవి. కానీ కొత్త వెబ్సైట్ అంటే ఏదో కాదండి, మనం 300 టికెట్స్, కళ్యాణ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, అదే వెబ్సైట్లో శ్రీవారి సేవ కూడా మెర్జ్ చేశారు. 2 నెలల నుంచి ఈజీగానే బుక్ అవుతున్నాయి. అందరికీ గ్రూప్స్ కూడా ఈజీగానే బుక్ అవుతున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి మీరు గ్రూప్లో ఉంటే కనుక మీరు శ్రీవారి సేవ తిరుమల లేదంటే తిరుపతి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ దాంట్లో ఓన్లీ ఆడవాళ్ళు ఉంటే కనుక మీరు కూడా బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ దాంట్లో కేవలం మగవాళ్ళు మాత్రమే ఉంటే జెంట్స్కి సెపరేట్గా కోటా పెట్టారండి, మీరు దాంట్లో బుక్ చేసుకోవచ్చు. జెంట్స్కి సెపరేట్గా కోటా పెట్టారు. శ్రీవారి సేవ తిరుమల, శ్రీవారి సేవ తిరుపతి జెంట్స్ కోటా అని సెపరేట్ కాలం కూడా చూపిస్తున్నారు. జెంట్స్ కూడా గ్రూప్స్ కింద బుక్ చేసుకోవచ్చు. అలాగే నవనీత సేవకు వచ్చి 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు స్త్రీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. నవనీత సేవ కేవలం తిరుమలలో మాత్రమే జరుగుతుంది, గోశాలలో జరుగుతుంది. వాళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీస్ ఉన్నాయి. పరకామణి సేవకులకు మాత్రం టెంపుల్ డ్యూటీ లేదు. అలాగే జనరల్ పరకామణి సేవకులకు కూడా టెంపుల్ డ్యూటీ లేదు. శ్రీవారి సేవకులు జెంట్స్ కోట వాళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇవి ఎలా అప్లై చేయాలంటే శ్రీవారి సేవ నూతన వెబ్సైట్లో ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక అదర్ సర్వీసెస్లో శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదువుకుని కింద ఐ హియర్ బై డిక్లేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ అయితే గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టాక మీకు ఫోన్ నెంబరు, మీ ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుతుంది. ఫోటో వచ్చి 1 MB లోపు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మన పేరు అన్నీ అవసరం లేదండి, అక్కడ స్టార్ మార్క్ ఉన్న కాలమ్స్ మాత్రమే ఫిల్ చేయాలి. పేరు, అలాగే ముఖ్యమైనవి ఆధార్ కార్డ్ నెంబర్ అని, డోర్ నెంబర్ అని, స్ట్రీట్ నెంబర్ అని, వీధి పేరు,
అవి మాత్రమే పూర్తి చేయాలి.